ఇప్పుడు నేనేం చేయాలో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. దీనికన్నా ఎక్కువనే కమాన్ ఇంకొకటి అయితే ఏం కాదు అయ్యో 5 చేయండి. 5 మీరు 10 అన్నారు 5 నా దగ్గర ఉన్నవే లేదు. నేను చెప్తా, పతంగ్లోంచి డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ నువ్వు హారర్ టోన్స్ లో 3 టోన్స్ లో చెయ్యి. చెప్పరా అరే ఏ డైలాగ్ చెప్పాలరా, అదే ఏ డైలాగ్ చెప్పాలి? కంటెంట్ ఇవ్వడానికి రెడీ బ్యాక్ బెంచర్స్ అంతే. మ్యాచ్ లో కలుద్దాం. ఇవి 2 ముందు చేశారు, కొత్తగా నాకు జలుబు ఉందండి, రాట్లేదు కొత్త గొంతు. అన్ని చేస్తే చెయ్యి. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి అంటారు, నువ్వు నా కోసం పతంగ ఎగిరేలేవా? సూపర్. ఇంకోటి అయిపోయింది. మేక అండి, మేక ఉన్నట్టుండిగా జిందగీ ఉల్టా తిరిగిందే, అనుకోనంతగా ఈ స్టోరీ డ్రామాటిక్ అయిందే, ఓ మై నారదా కాస్తంత దారి చూపవా. ఓ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో ఒక మంచి ఫిలిం, అలాగే పతంగుల ఫెస్టివల్ అనమాట. కంప్లీట్గా కూడా మన సీజనల్గా ఏదైతే ఇప్పుడు మనకి డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు పతంగులు ఎగరేస్తామో, ఆ పతంగుల మీద 2 వ్యక్తులు పోటీ పడుతూ, అది కూడా ఒక అమ్మాయి కోసం, దాంట్లో ఏంటి కంటెంట్, ఎలా చూపించబోతున్నారు, ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎంతవరకు ఉండబోతుంది, అండ్ కొంతమంది స్పెషల్ ప్యాడింగ్ ఉన్నారు. సో వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హలో. సూపర్. సో ముగ్గురికి కూడా ఫస్ట్ ఫిలిం ఇది. ఎస్ సార్. వెరీ ఈగర్ టు వాచ్ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్స్ కదా, అంటే ఉంటుంది మనకి ఎక్సైట్మెంట్ అది ఖచ్చితంగా. అరే ఫస్ట్ టైం చేసాము, బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది ఏంటి అని ఒక థాట్ మనకు ఉంటుంది. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? బికాస్ లాట్ ఆఫ్ అదర్ బిగ్ ఫిలిమ్స్ ఆర్ దేర్. అండ్ నాకు ఎలా అనిపించింది అంటే, మన శతమానం భవతి సినిమా ఉంది కదా, పెద్ద సినిమాల మధ్యన చిన్న సినిమా బిగ్గెస్ట్ హిట్, అలాగే పెద్ద సినిమాల మధ్యన పతంగ బిగ్గెస్ట్ హిట్. అంటే యూత్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు సినిమా? అంటే దిస్ నో కంపారిజన్ సార్. మన ప్రతి ఒక్క సినిమా డిఫరెంట్ జోన్లో ఉంది ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్ కూడా. ఐ థింక్ పతంగ్కి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫన్ ఫిలిం. అది కామెడీతో రన్ అయ్యే ఫిలిం, ప్లస్ మనకి 30-40 minutes కైట్ కాంపిటీషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డే కదా, ఇప్పటిదాకా అవ్వలేదు అలాంటిది. అండ్ ఇప్పుడు మన తెలుగు సెన్సిబిలిటీస్తో ఇంకా ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక హ్యూజ్ ఎమోషన్తో నడుస్తున్న సినిమా. సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఇప్పుడు నేను విస్కీ ప్లే చేస్తున్న క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్, అరుణ్ ప్లే చేస్తుంది, ప్రణవ్ ప్లే చేస్తుంది అరుణ్. So that's an introvert character. So every introvert and extrovert, 2 different parts of personality, they will relate to us. So andukosam I believe that Patang has this special advantage. Even though it's a small film, maaku the elements what are there in our film avi చాలా ఉన్నాయి. And it's a proper commercial film. అంటే 7 to 8 song and dances ఉన్నాయి సినిమాలో. ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సినిమాకి ఒక కమర్షియల్ ఫిల్మ్కి మేము ప్యాకేజ్ చేసుకున్నట్టే ఒక రకంగా ప్రాపర్ బీట్లో పడ్డది, ఆర్గానిక్గా. ఆ ఎమోషనల్ డ్రామా మీరు చెప్పారు కదా మీకు నచ్చింది, ఆ పాట అది ఉంటుంది, ఒక 2 love songs ఉంటాయి, ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ ఉన్నది. సో ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిలింలో, డిఫరెంట్ సాంగ్స్. మేము ఒక సింగిల్ టేక్ డాన్స్ కూడా చేసాం, 3 minutes సాంగ్. అది బయట ఉంది, సింగిల్ టేక్ మొత్తం. ఆల్ 3 of you? నో విస్కీ గ్యాంగ్ ది ఒకటి ఉంటది, అది ఇట్స్ దేర్ ఇన్ యూట్యూబ్ ఆల్సో నౌ. ఓకే. సో వీ వాంటెడ్ ద ఫిల్మ్ టు బీ లైక్ అ సెలబ్రేషన్, లైక్ అ ఫెస్టివల్. సో మా సినిమాలో యాక్చువల్లీ దివాళీ, సంక్రాంతి, గణేష్ చతుర్థి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, ఫిలింలోనే ఉన్నాయి ఇవన్నీ. సో సో ఐ థింక్ our film is very fresh, not just because we are newcomers. It is fresh because we have shot in different locations which we haven't explored in Telugu cinema or Indian cinema yet. బోయిగూడ బస్తీలో ఒక 2-3 ఫిల్మ్స్ చిన్న షార్ట్లు తీశారు. మాది 25 days షూట్ అక్కడే అయింది. అందుకే అందరు ట్రైలర్ చూసి ఫ్రెష్ ఉంది అంటున్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ థింక్ దీస్ ఆర్ ద రీజన్స్ వై ఇట్ లుక్స్ సో ఫ్రెష్. ఓకే. అండ్ మీ క్యారెక్టరైజేషన్స్ గురించి అంటే లైక్
క్యారెక్టర్స్ వచ్చినాయి అంటే హీరో హీరోయిన్ వచ్చి చూస్ చేసుకోవడం ఒకటి ఉంటుంది, వచ్చింది చేసేద్దామని. లేదు ఈ కంటెంట్ ఉంది, ఆడియన్స్లోకి వెళ్ళాలి, ఆడియన్స్ మనని యాక్సెప్ట్ చేయాలి, ఫర్దర్ ఫిల్మ్స్ ఏదో చేస్తామన్నట్టు కాదు. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ యువర్ క్యారెక్టర్స్, హౌ ఇట్ విల్ బి పోర్ట్రేట్ టు ద ఆడియన్స్? నా అదృష్టానికి నా క్యారెక్టర్ ని పక్కన పెడితే ద స్క్రిప్ట్ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. ద film has so many aspects to it that it just made me want to do this film other than what character I got, which was Aishwarya gurinchi nenu ekku cheppanandi. You will see her in theaters. I'm scared if I talk about Aishwarya I'll reveal the main thing about her, which she's very unique. Telugu industry lo heroines ki they have the bubbly roles or the glamour roles and stuff. Aishwarya is like, she's one of a kind. I'm sure you haven't seen her in a Telugu film at the moment. Her personality, her characterization, which Praneeth Karu, our director, wrote it in such a nice way. So it was just very enticing. Super. Hey bro? Yeah, I mean, first of all, like you said, I just wanted to talk about it. Once multiple releases ఉన్నాయి కదండి మీరు చెప్పినట్టే. సో క్లటర్డ్ ఉన్నా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ఫిలిం. అంటే అన్డౌటెడ్లీ మా ఒక్కటే భయం ఏంటంటే డే 1 ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మాకు భయం. ఎందుకంటే నేను ఎవరో తెలీదు, ప్రీతి ఎవరో తెలీదు, పూజిత్ ఎవరో తెలీదు, మహా అయితే సోషల్ మీడియాలో కొంతమందికి తెలుసేమో, బట్ ఐ డోంట్ నో అంటే కన్వర్జన్ రేట్ ఎలా ఉంటుంది, థియేటర్కి వస్తారా మా కోసం అనే భయాలు చాలా ఉన్నాయి మాకు. బట్ ఒక్కడైతే కాన్ఫిడెంట్ అంటే వస్తే మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు, పక్కా రికమెండ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మాకు పబ్లిసిటీ అది అన్డౌటెడ్. కాకపోతే రప్పించాలి జనాల్ని. ఆ బేసిక్ అమౌంట్ ఏదైతే ఆ నంబర్ ఉంటుందో ఆ నంబర్ పతంగ్కి డే 1 వచ్చింది అనుకో, డెఫినెట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అనేది మా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇట్స్ వెరీ యూనిక్ ఫిలిం, అంటే ఒక సెలబ్రేటరీ ఫిలిం పూజిత్ చెప్పినట్టు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి చూడొచ్చు సినిమా. అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ వచ్చి కొన్ని యూనో ఇట్స్ బిన్ అ వైల్, మేబీ ఒక 2 months అవుతుంది అనుకుంటా, మేబీ మంచి ఎంటర్టైనర్ తో రావడం. అది కూడా మీకు 2000s నాస్టాలజిక్ వైబ్ వస్తుంది సినిమాలో. అంటే 2000s లో సినిమాలు వచ్చేవి కదా, ఉదయ్ కిరణ్ గారివి, తరుణ్ గారివి, అప్పట్లో భలే అనిపించేవి. అంటే ఇంత రియల్ ఫ్రెష్ గా శేఖర్ కమ్ముల గారి సినిమాలు. సో కొంచెం ఆ వైబ్ ని టచ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక సై లాంటి స్పోర్ట్స్ డ్రామా నీకు లాస్ట్ 35 minutes టైఅప్ చేస్తున్నాము విత్ కామిక్ ట్రయాంగిల్. సో అండ్ ది స్టోరీ నెవర్ స్టార్టెడ్ లైక్ స్పోర్ట్స్ పెట్టాలి లాస్ట్ లో అని ఏదో ఇరికిద్దాం, డిఫరెంట్ జానర్స్ ఇరికిద్దాం కూడా కాదు. ఉంటుంది కాబట్టి సీజనల్ కాదు. ఎస్ అది కూడా చాలా మా కాన్ఫిడెన్స్ ఏంటంటే సంక్రాంతి సీజన్ కూడా వస్తుంది, పతంగుల సీజన్ కూడా వస్తుంది, ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఇన్ అవర్ ఫేవర్ అన్న ఒక హోప్ ఉంది. న్యూ కమర్స్ గా మాకు ఇండస్ట్రీ అంతా తెలియదు హౌ నంబర్స్ వర్క్, హౌ ఇట్ విల్ బి. బట్ వచ్చిన వాళ్ళు మాత్రం నో వన్ విల్ వాక్ అవుట్ ఆఫ్ ద ఫిలిం సేయింగ్ ఐ వేస్టెడ్ మై మనీ, ఇది బ్యాడ్ ఫిలిం అని ఎవరు అనలేరండి. అండ్ ఇప్పటి వరకు అనలేదు కూడా ప్రివ్యూ. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద ఫిలిం. అలా అని తోపు తురుము అని మనం మేము డప్పు కొట్టుకోలేము, బట్ ఎంజాయ్ అయితే పక్కా చేస్తారండి, అది మా గ్యారంటీ. తోపు తురుమని డప్పు కొట్టుకోగలరు, బట్ మీ కాన్ఫిడెన్స్ కి మీకు చెప్పే మాటలకి దట్ ఈస్ నాట్ లైక్ డప్పు కొట్టినట్లేదు, యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఫిలిం అన్నట్టు ఉంది. వెరీ హ్యాపీ విత్ దట్. yes ఈ సినిమా తర్వాత అంటే విల్ బి సీయింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్, ఎక్కడో చూడాలి, నన్ను నేను ఎక్కడో చూసుకోవాలి, సమ్ థాట్స్ విల్ బి దేర్ లైక్ దట్. సో పతంగ్ ఇస్ దట్ ఫిలిం, దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ యూ 3? ఎక్కడో చూసుకోకల, బట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫిలిం బట్టి ఇండస్ట్రీలో వీ హ్యావ్ టు సర్వైవ్ అనే పాయింట్ ఉంటుంది కదా, బికాస్ సర్వైవల్ ఈజ్ ఆల్సో టఫ్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను హీరోగా వచ్చాను, హీరోగానే చేస్తాను అంటే కూడా సర్వైవల్, యూ నీడ్ టు డూ నెగటివ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్నీ కూడా మనకు ఉండాలి. కరెక్ట్. సో ఆ సర్వైవల్లో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ పతంగ్? బేసిక్గా నా పర్స్పెక్టివ్, నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను సార్, అంటే నాట్ జస్ట్ ద ప్రొడక్షన్ స్టార్టింగ్ నుంచి. ప్రణీత్ ఇంకా నేను వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ మేము చాలా. సో పతంగ్ స్టార్టెడ్ విత్ ప్రణీత్ టెలింగ్ మీ దట్ యూ హ్యావ్ టు ప్లే విస్కీ, స్క్రిప్ట్ రాసా, చదువు ఎట్లా ఉందో చెప్పు అని అన్నాడు. అండ్ దెన్ వీ డెవలప్డ్, బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడుతూ ఉండే అనమాట. సో అంటే నాకు స్క్రిప్ట్ వచ్చింది 2019లో సార్, June 23rd 24th ఆ టైంలో. 2019? yes, it's 6 years ముందు. 6 years. Okay. Yeah. So and Patang, okay, 6 years is a very long time, very long time. అంటే it's almost half a decade, more than half a decade. సో పతంగ్ స్క్రిప్ట్ చదివితే ఇప్పుడు నేను వేరే సినిమా మనం చెయ్యాలంటే
వేర్ ఎనీ ఫిలిం ఇఫ్ ఐ వాంట్ టు డూ, ఇట్ షుడ్ మ్యాచ్ ద magnanimity ఆఫ్ హౌ మై క్యారెక్టర్ విల్ బి ఆర్ హౌ ద స్క్రిప్ట్ అండ్ స్టోరీ విల్ బి. అది మ్యాచ్ నాకు వచ్చాయి సార్, నాకు ఓటీటీ ఫిల్మ్స్ వచ్చాయి, టీజర్ రిలీజ్ అవ్వగానే వచ్చాయి. ఐ వాజ్ షాక్డ్, నేను అనుకోలేదు, బికాజ్ ఐఎమ్ నో బడీ. సో నాకు కూడా ఇట్లా వస్తాయా సినిమాలు పతంగ రాకముందు అనుకున్నాను నేను. చాలా వచ్చాయి, హాట్స్టార్ వచ్చాయి కొన్ని. బట్ దెన్ నేను చూస్ చేసుకోవచ్చు ఆ ఫిలిమ్స్, కానీ సంహౌ పతంగ్లో ఉన్నంత ఏమంటారు ఆ వర్సటాలిటీ ఇన్ మై క్యారెక్టర్ అండ్ టు షోకేస్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ సింగిల్ ఫిలిం అండ్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్, ఎక్స్ట్రీమ్లీ ఫన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్ ఇన్ నేచర్. నేను సాంగ్ అండ్ డాన్సులు చేసిన 4 సినిమాలో, నేను ఫైట్ చేసిన, నేను కైట్ కాంపిటీషన్ ఆడినా, నేను రొమాన్స్ చేసిన, కామెడీ చేసిన, ఐ హ్యావ్ ఇమోషనల్ సీన్స్ ఆల్సో. సో అది నాకు పతంగ్ ఇచ్చింది. సో దీని ప్రకారంగా ఇఫ్ ఐ హ్యావ్ టు బేస్ మై ఫస్ట్ ఫిలిం అస్ పతంగ్, నా సెకండ్ ఫిలిం దీనికంటే పెద్దగానే ఉండాలి కదా. ఎనీవన్ వుడ్ వాంట్ అవర్ గ్రాఫ్ టు బి అ బిట్ బిగ్గర్. అందుకోసమే ఐ ఫీల్ పతంగ్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ ఆల్ ద యాక్టర్స్. జస్ట్ మీ ముగ్గురమే కాదు, చేసిన వాళ్ళందరూ. సో అందరూ వుడ్ లైక్ టు డూ సంథింగ్ మోర్ దెన్ పతంగ్. అందుకోసం మాకు ఏమొచ్చినా మేము అసలు సాటిస్ఫై అవ్వట్లేము. అరే సెకండ్ సినిమా పతంగ్ తర్వాత ఇది వర్కౌట్ అవుద్దా అంటే, వుడ్ ఇట్ బి ఆడ్ ఇఫ్ ఐ డూ అ ఫిలిం విచ్ ఇస్ నాట్ స్మాలర్ ఇన్ సైజ్ ఆఫ్ స్కేల్ బట్ హార్ట్ వైజ్ ఆల్సో పతంగ్ ఇస్ బిగ్. సో హార్ట్ వైజ్ కూడా వేరే సినిమాలు వచ్చినాయి, అంత 100% కాన్ఫిడెన్స్ లేకుండే తీసుకోవడానికి. అంటే నేనే అంటున్నా, ఇమాజిన్ ప్రణవ్ అండ్ ప్రీతి ఆర్ ఆల్రెడీ ఫేమస్, దే మస్ట్ హావ్ గాటన్ అ లాట్ ఆఫ్ ఆఫర్స్. సో నాకేమనిపించింది అంటే, యా దిస్ ఇస్ అ ఫిలిం మీరు అన్నట్టు విచ్ కెన్ టేక్ అస్ టు అనదర్ లెవెల్. అండ్ డెఫినెట్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ with no arrogance that after Patang we will definitely do something bigger than Patang, we will get something bigger than Patang. Super. So మీది కూడా సేమ్ మాట? అవునండి, బట్ లక్కలీ నాకు పతంగ్ ఎక్సైట్ చేసినంత ఐ హావ్ అనదర్ స్క్రిప్ట్ దట్ ఎక్సైటెడ్ మీ విచ్ ఐ యామ్ డూయింగ్. వాట్ ఎవర్ యూ సెడ్ ఐ యాక్సెప్ట్ విత్ ఇట్. దీనికంటే బెటర్ బిగ్గర్ ఉండాలి మనకి. యా బట్ దానికోసం వెయిట్ చేస్తూ టైంని లాగ్ చేసుకుంటే ఆడియన్స్ ఆల్సో విల్ బి డిస్కనెక్టెడ్ విత్ ద పీపుల్. ఎందుకంటే ఎంతో పెద్ద స్టార్స్ నే వాళ్ళు 4-5 ఏళ్ళు సినిమాలు చేయకపోతే అరే వాళ్ళు ఏరి వీళ్ళు అనే తోటలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అంటే మనము ఇంకా రాలేదు కదా సార్, వచ్చాక గ్యాప్ ఇస్తే ప్రాబ్లం. అదే మరి పతంగ్ తర్వాత గ్యాప్ తీసుకుంటారా? పతంగ్ తర్వాత ఇమీడియట్లీ అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో సినిమా వస్తుందని. నేను రెడీగా ఉన్నా. అంటే నేను ఈ గ్యాప్ లో కూడా, ఈ 6 years లో కూడా ఐ హావ్ డన్ అ లాట్ ఆఫ్ స్టఫ్. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ స్కిల్స్. నా డాన్స్ ఇంప్రూవ్ చేసుకున్నా. ఐ హావ్ రిటన్ 2 films ఆల్రెడీ. డైరెక్షన్? No, I'm actually a filmmaker. And I did all short films before. So Praneeth wanted me to act in a film after I auditioned for that. Okay, short film lo. But primarily I am a filmmaker, writer turned actor. So atla nenu raaskunnanu. So writer turned actor, singer turned actor. He is also a writer. Yeah. Singer, director. Inga nunna director. కెమెరా ఏం లేదు. ఇప్పుడు చాలా మంది ఐఎమ్ నాట్ జోకింగ్, బికాస్ ఎడిటింగ్ లో దే వాంటెడ్ టు బికాస్ వేరే ఎవరో ఎడిట్ చేసే కంటే మన ఫిలిం మనకు దగ్గర ఉండి మనకు తెలిసిన స్క్రీన్ ప్లేలో మనం ఎడిట్ కట్ చేసుకోవడం అనేది ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అని చాలా మంది డైరెక్టర్స్ ఉన్నా, కెమెరామెన్స్ ఉన్నా, దే ఆర్ ఇంటూ ఎడిటింగ్ ఆల్సో. అసలు ఎడిటింగ్ అనేది డిఫరెంట్ టాస్క్ కంప్లీట్ గా. సో నేను ఇంకా ప్రణీత్ కలిసి మేము వి హావ్ ఎడిటెడ్ ద బిజినెస్ కట్, 20 minutes కట్ మేమిద్దరమే చేసాం. మేమిద్దరమే చేసాం బిజినెస్ కట్ ఒకటి. చాలా ఉన్నాయి. అండ్ మామూలుగా అయితే మనకి ఇద్దరు స్నేహితుల మధ్యన గొడవ పెట్టగలిగేది ఒకటి డబ్బు, ఇంకోటి అమ్మాయి. మీ ఇద్దరి మధ్యన ఆ పతంగ్ ఫైట్ కి కారణమైన అమ్మాయి ఈమె. అవును సార్, రైట్ కదా? ఎస్. అంటే రైవల్రీ వేరేలా వెళ్తుందా, ఫ్రెండ్లీనెస్ లోనే రైవల్రీ ఉంటుందా? అంటే కొట్టుకుని తిట్టుకుని పతంగులు ఎగరేద్దాం పదా అనే లాంటి రైవల్రీయా, లేదా ఫ్రెండ్లీనెస్ లోనే అరే నువ్వా నేనా ఏదనిపించింది? ఏ యాంగిల్ లో మోర్ ఉంది అనిపించింది? మాలో క్రిటిక్ బయటకి ఎందుకు చెప్పండి, అంటే మనం కూడా ఒక కాన్వర్సేషన్. నాకు ఎలా అనిపించింది అంటే మోర్ ఆఫ్ లైక్ ఆ అమ్మాయితో ట్రావెల్ అవుతూనే ఇద్దరి మధ్యన దేర్ విల్ బి పాయింట్, నీకు అయితే నీకు, నాకైతే ఒక
మేనిఫెస్టెడ్ అడ్జస్ట్మెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ. ఓ నైస్ నైస్, నాకు అలా అనిపించింది. నైస్. ఓకే ఓకే, ఐ థింక్ మనం అట్లనే వదిలేద్దాం సార్. నాతో చెప్పింది అంటే లేదు సార్, కొంతమంది ఇలానే ఆలోచిస్తారు, మీరు కొంతమంది ఫస్ట్ ఆప్షన్ మీరు ఇచ్చారు కదా అట్లా ఆలోచిస్తారు. ఎదురు కొట్టుకుని గొడవ. నైస్, అది కూడా కనిపించింది ఎక్కడో లైట్ గా, బట్ దట్ వాజ్ నాట్ మచ్ ఇన్ ద ఫిలిం అని నా పాయింట్. ఎస్ ఎస్ కరెక్ట్. మీరు ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్ టు ఆడియన్స్ అండ్ యూ సార్. లేదు ఇది కొంచెం ఇంట్రిగ్ చేస్తుంది మనం సినిమాకి వెళ్ళిన తర్వాత. ఇట్ విల్ బి నైస్ ఇంట్రిగింగ్ హుక్. అండ్ క్లైమాక్స్ గురించి చాలా చెప్తున్నారు, ఎందుకంటే ఫ్రమ్ పాస్ట్ 2 or 3 press meets what you are conducting to climax. What is there in that climax? What I wanted to clarify is that క్లైమాక్స్ గురించి మేము చెప్తున్నాము, బట్ దెన్ మా ఫిలిం కూడా if you take as a film as a whole, it's not just you will get a climax shock and a climax sequence and the movie will work. Atla kaadu sir, ee film this will work from the bat, right off the bat, and starting scene nunchi you are into the story. First 5 minutes ki manaku story eppestam sir cinemalo. First 5 minutes you will get to know what is the film, what is the story. No lag for the introduction scene. ఇంట్రడక్షన్ అంటే ఉంటది, ఫ్రెండ్షిప్ చూపటాలి, అదో సాంగ్ ఉంటది. ఇప్పుడు ముస్తఫా తర్వాత మెయిన్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ సార్, అదే ప్యాటర్న్ లోనే ఉంటది. బట్ దెన్ ఇదంతా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అసలు మనకు ఫస్ట్ హాఫ్ లో కైట్ ఫ్లైయింగ్ ఉండదు సార్, బట్ వీ వోంట్ బి బోర్డ్ అట్ ఆల్. అండ్ యూ విల్ లవ్ ద, ఇప్పుడు ప్రివ్యూస్ కి చాలా మంది వచ్చారు, మేమైతే వీ లవ్ ద ఫిలిం అంటాం, కానీ ప్రివ్యూస్ కి వచ్చిన వాళ్ళు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వాళ్ళు కైట్ ఫ్లైయింగ్ లేదని కంప్లైంట్ కూడా చేయలే. దే డింట్ ఫైండ్ అరే వీళ్ళు పతంగ్ అనే సినిమా టైటిల్ పెట్టి ఫస్ట్ హాఫ్ లో కైట్ ఫ్లైయింగ్ లేదు, బట్ దోస్ పీపుల్ ఆర్ ఈవెన్ మోర్ ఎంజాయింగ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది ఇలా ఫ్రెండ్షిప్ ఏమవుతుంది, ఆ అమ్మాయి వచ్చింది, అమ్మాయి ఏం చేస్తుంది ఫ్రెండ్షిప్ లో, ఆ ఇంట్రీగ్ లో ఉండేవాళ్ళు. సో ద ఫిల్మ్ ఈస్ జస్ట్ నాట్ అ క్లైమాక్స్ అట్ పీస్, బట్ ఇఫ్ ఐ హావ్ టు టాక్ అబౌట్ క్లైమాక్స్, నేను అందరికీ ఈరోజు కూడా వరల్డ్ క్లాస్ కైట్ ఫ్లైయింగ్ సీజీ ఉంటుంది, వరల్డ్ క్లాస్ సీజీ ఉంటుంది అని చెప్పా. బేసిక్లీ మా అన్న సాయ్ అన్న హీ వర్క్స్ ఫర్ డీనెక్. డీనెక్ ఇస్ ద బెస్ట్ కంపెనీ, రామాయణ కూడా చేస్తుంది వాళ్ళు. సో నేను మా సాయన్నతో చెప్పా అనమాట, సీజీ చేస్తున్నప్పుడే చూసి, సాయన్న మీ డీనెక్ కి పక్క కాంపిటీషన్ ఇస్తుంది, మేము మా ట్రైలర్లో కొన్ని షార్ట్లు అని అన్న. చూద్దాం లేరా అని అన్నాడు. వాళ్ళ టీం అందరికి చూపించాడు అండ్ దే వర్ సర్ప్రైజ్డ్. చాలా మంది కిరణ్ అన్న వీళ్ళందరికీ దే ఆర్ డూయింగ్ టాక్సిక్ నౌ. నేను చూస్తూ ఉంటా వాళ్ళు ఏం చేస్తుంటారో. సో వాళ్ళు చూపిస్తే దే ఆర్ సర్ప్రైజ్డ్. అమ్మా మీరు చిన్న సినిమా పెద్ద సినిమా తీసారు కదా రా అని అన్నారు. సో అది మాకు ఒక 300 షార్ట్స్ అట్లుంటాయి సినిమాలో, ఆ 30 minutes కైట్ ఫ్లైయింగ్ ఏదో ఉందో. అండ్ ఇట్ ఈస్ డన్ బై అ విజయవాడ గై, తెలుగు గై. యుఎస్, కొరియా, చైనా కాదు, మన తెలుగు అబ్బాయి విజయవాడలో. హీ హాజ్ అ టీమ్, హీస్ ద టీమ్ లీడర్ అండ్ హీ హాజ్ డన్ ద హోల్ థింగ్. మేము చాలా టైం పట్టింది సార్ వెతుక్కోవడానికి కూడా. అండ్ యూ కెన్ సీ ద టెక్స్చర్ ఆఫ్ ద కైట్, యూ కెన్ సీ ద హొరైజన్, యూ కెన్ సీ ద డెప్త్, ఎవ్రీథింగ్ విల్ బి సీమ్లెస్. ఈవెన్ ద మాంజా కైట్ ఫ్లై చేసేది రెఫరెన్స్ లేదు సార్. కైట్ ఫ్లై చేస్తుంటే కైట్ ఫ్లటర్ అవుతూ ఉంటుంది, ప్లాస్టిక్ కైట్ ఒకలాగా అవుతుంది, పేపర్ కైట్ ఒకలాగా అవుతుంది, అది కూడా డిఫరెన్సియేషన్ ఉంటుంది. సో నేను అదే అంటున్నా సార్, అందరికీ నేను చెప్తున్నా, ఇఫ్ వీ గెట్ అ ఛానల్ వేర్ వీ కెన్ టెల్ అ లాక్ నంబర్ ఆఫ్ పీపుల్, I would tell this only, that you have never seen something like that. And Telugu film people who love Telugu films, they will be proud that we have something like this అని. అది చాలా అంబిషియస్ గా ఉంటుంది మేము చెప్తుంటే, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది ట్రైలర్ లో ఉంది, నేను సినిమా చూడాలని అన్నట్లు ట్రైలర్ లోనే ఉంది. యూ కెనాట్ పాయింట్ అండ్ సేకి అరే ఇక్కడ ఈ ఫ్రేమ్ బాగాలేదు, ఈ ఫ్రేమ్ లో ఆర్టిఫిషియల్ ఉంది. నో బడీ కెన్ టెల్ దిస్. So we are waiting for that. Yes sir, yes. Last 30 minutes on the screen, yes, what you are saying. And Preeti garu, మీకు రియల్ లైఫ్ లో ఎలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఎదురయ్యా? ఈ 2% టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, బికాస్ యూ ఆర్ ఫాలోయింగ్ ఆన్ ఇన్స్టా అండ్ యు ఆర్ నోన్ టు లాట్ ఆఫ్ పీపుల్, కాబట్టి ఉంటుంది ఖచ్చితంగా ఫాలోయింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ప్రపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఇలాంటి సిమిలర్ గైస్ మీకు ఏమైనా రియల్ లైఫ్లో ఇన్స్టాలో కానీ లేదా రియల్ లైఫ్లో కానీ ఎదురయ్యి టార్చర్ చేసిన క్యాండిడేట్స్ ఏమైనా ఉన్నారా? అన్ఫార్చునేట్లీ లేదండి. ఈ సినిమాకి వచ్చే ముందు నేను లైబ్రరీలో పుస్తకంలోనే, మై ఫేస్ వాజ్ ఆల్వేస్ ఇన్ అ బుక్. ఐ వాజ్ అ వెరీ టాపర్ వైబ్స్ లోనే ఉండే, చదువు దెన్ ఆల్ ఆఫ్ అ సడన్ టాపరే అండి. అది ఓపెన్ గా చెప్పచ్చులే. ఓకే, బ్యాక్ బెంచర్ కాదా? పాసిబుల్. నేను బ్యాక్ బెంచర్. నేను ఎట్లా చెప్పాలి, బ్యాక్ బెంచర్ లా కూర్చుంటుండే కానీ టాపర్. సో నాకు నన్ను ఏం మనకపోతే రెండు యాడ్ చేసుకున్నాం. మనం కరెక్ట్ మేమే కరెక్ట్. బ్యాక్ బెంచ్ మీరు ఆమె వెనకాల ఇద్దరు
తిరిగారా అని ఆమె ఏమైనా చిచ్చు పెట్టిందా అని అడగలే ఆమెని. సినిమాలో చిచ్చు పెట్టానో లేదో ఈ సినిమా కాదు, పర్సనల్ లైఫ్ గురించి నేను ఈ సినిమా అసలు దీనికి నువ్వు పెడుతున్నాను. ఛాన్స్ లేకుండే అండి పెట్టడానికి. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి నార్మల్లీ, జస్ట్ టు ఆస్క్? అమ్మాయి అన్నాక వస్తాయి కదండి. అంటే వస్తాయి, చాలా వచ్చినా మనకి మెమరబుల్ గా వీ డోంట్ యాక్సెప్ట్. కొన్ని ప్రపోజల్స్ మన మైండ్ లో ఉండిపోతాయి, అరే డిఫరెంట్ గా ప్రపోజ్ చేశాడు అన్న థాట్ కొంతమంది మీద మనకి, అంటే ఒక సాఫ్ట్ కార్నర్ అలా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అయిన వెంటనే ఐ గో టెల్ మై డాడ్ అండ్ బి లైక్ ఓకే సో క్యూట్, నెక్స్ట్ ఏంటి. సూపర్. ఓకే, సో బ్రో రీసెంట్ గా మీది ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాలో, దట్ స్మాల్ కిడ్ సరిగంపాకి వెళ్ళిన వీడియో. సింగర్ అయి ఉండి, అంటే వాట్ ఎవర్ ద సాంగ్ యూ సాంగ్ ఫర్ హర్ ఆల్సో కంప్లీట్లీ అది అమేజింగ్. నిజంగా అంటే ఆ పాప మీతో అలా మాట్లాడడం అండ్ షీ ఫీల్స్ లైక్ బ్రదర్ ఫీలింగ్ అనేది. సో ఎలా అనిపించింది అంటే మీరు సింగర్గా వచ్చి అదే స్టేజ్ మీద మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా ఎలా అనిపిస్తుంది జర్నీ? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బీయింగ్ ఆన్ సరిగమప అగైన్ ప్రమోషన్స్కి చాలా ప్రౌడ్ మూమెంట్లా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది ఆల్సో. ఇక్కడ శైలజమ్మ గారు వాళ్ళందరూ కూడా అదే అన్నారు, చాలా గర్వపడుతున్నాం అయ్యా మీరు కంటెస్టెంట్గా వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్కి వచ్చారు సినిమా హీరో లాగా. ఆల్ ది సింగర్ గా వెళ్ళడం వేరే, అదే స్టేజ్ మీద ఒక ఆర్టిస్ట్ గా వెళ్ళి ఒక గెస్ట్ గా కూర్చోవడం, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఐ హ్యాడ్ ద గ్రేట్ఫుల్నెస్ టు మొత్తం కిడ్స్ తో ఇంటరాక్ట్ అయ్యా. బేసిక్లీ సరిగమప లిటిల్ ఛాంప్స్, మా సీజన్ వాజ్ ఓల్డర్ కానీ ఇది లిటిల్ ఛాంప్స్ అనమాట. సో రిహర్సల్స్కి వెళ్ళి మామూలుగా ఒక 2-3 times ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్, మాట్లాడా. ఈ సీజన్ అప్పుడు కొన్ని టిప్స్ చెప్తున్నా, బేసిక్లీ ఇట్లుంటుంది అట్లుంటుంది. దోస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్. నాకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ కూర్చోబెట్టి అయితే చెప్పా, చాలా బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ మెమరీస్ మళ్ళీ రాకపోవచ్చు మీకు, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు అన్నప్పుడు మీకు పెద్దగా తెలియదు కదా, అంటే వాట్ వీఆర్ గెటింగ్, ఆ గ్రేట్ఫుల్నెస్ కానీ మళ్ళీ ఇది వస్తుందా లేదా ఈ టైం వాళ్ళకి తెలీదు. జస్ట్ మామూలుగా ఇన్ ద మూమెంట్ ఉంటారు వాళ్ళు, వెరీ ప్యూర్. సో ఏమో కొంచెం ఓల్డీ లాగా ఓల్డ్ సోల్ లాగా చెప్పానా లేదా నాకు తెలీదు. బట్ ఐ సాట్ డౌన్ విత్ దెమ్, ఐ వాస్ లైక్ ఎంజాయ్ ఆల్ దీస్ డేస్, ఎందుకంటే ఆ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అండ్ మళ్ళీ ఆ హై రాకపోవచ్చు, వస్తుండొచ్చు, నాకు తెలియదు కదా. సో ఎంజాయ్ దిస్ టైం, ఫ్రీగా పాడేయండి. వాళ్ళు భయం బెరుకు లేకుండా పాడేస్తారు, మేమైతే టెన్షన్ గా పాడాము. వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు అంటుదా బోర్డ్ కంప్లీట్ గా. అండ్ మనకి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు దేర్ ఆర్ సమ్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్, ఖచ్చితంగా స్క్రీన్ మీద వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, లేదా వాళ్ళకి ఎప్పటికన్నా అలాగే స్క్రీన్ మీద మనం కూడా కనపడాలి అనే ఒక ఫేవరెట్ పర్సన్ అండ్ ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఉంటారు. హూ ఇస్ దట్ ఫర్ యూ? 3 of you the people. ఎవరు? నేను క్రికెట్ ఆడుతుండే అనమాట. సో ఐ ప్లేడ్ ప్రొఫెషనల్ క్రికెట్ ఫర్ 12 years. యా అండ్ ఐ హ్యాడ్ అన్ ఇంజురీ అండ్ ఆల్ దట్. సో ఆపేసా. సో అప్పటి నుంచి ఐ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అ లాట్ ఆఫ్ ఆటోబయోగ్రఫీస్. ఐ లవ్ దోస్. ఇప్పుడు నేను రిక్కీ పాంటింగ్, రాహుల్ ద్రావిడ్ అన్నీ అందరివి చదువుతుండే. ఇన్స్పిరేషనల్ ఫిగర్ అంటే ఫస్ట్ ఇస్ మై డాడ్. హీఈస్ అంటే డబ్బులున్నా డబ్బులు లేకపోయినా he used to treat us that we are not in a home, we are in a 5-star hotel or a restaurant, and he used to give us everything even when we didn't have anything. Yeah, ante it is of course my dad. I love Rahul Dravid a lot since my childhood. He's a cricketer. The wall, yeah, Rahul Dravid. So andariki Sachin Tendulkar ishtam untunde కానీ నాకు రాహుల్ ద్రావిడ్. డిఫెన్స్ ఎక్కువ మీది? యా ముందు క్రికెట్ ఆడేటప్పుడు రాహుల్ ద్రావిడ్ ఫ్యాన్ కదా నేను. నా ఫస్ట్ క్రికెట్ మ్యాచ్, ఇప్పుడు టీ దిలీప్ సార్ అని ఉన్నారు కదా, ఇండియన్ క్రికెట్ టీమ్ ఫీల్డింగ్ కోచ్, హీఈస్ మై ఫస్ట్ కోచ్. సో అతను ఒక రోజు చెప్పారు, ఐ స్టిల్ రిమెంబర్, ఐ వాజ్ వెరీ లిటిల్, చాలా తక్కువ, ఐ డోంట్ నో, ఐ వాజ్ ఇన్ 7th class ఆర్ సంథింగ్, 7th or 6th class. అండ్ హీ టోల్డ్ మీ, రేపు మ్యాచ్ ఉంది డి డివిజన్ అనే ఒక లీగ్ మ్యాచ్, ఏం చేసినా అవుట్ కావద్దు ఓవరు అని అన్నాడు. సో ఐ యూస్ టు ప్లే విత్ వెరీ బిగ్ పీపుల్, అది ఓపెన్ లీగ్స్. అండ్ మ్యాచ్ మొత్తం అయిపోయింది, 50 overs అయిపోయింది. నేను ఫస్ట్ బాల్ ఫేస్ చేసిన, లాస్ట్ బాల్ ఫేస్ చేసిన, సూపర్, అవుట్ అవ్వలే. హీ వాజ్ సో ప్రౌడ్, హీ వాజ్ లైక్, ఏంది అవుట్ అవ్వలే అంట కదా అని అన్నాడు. వెన్ ఐ వాజ్ ఫీల్డింగ్ హీ కేమ్, ఐ స్టిల్ రిమెంబర్ దట్ క్లియర్లీ. అవును సార్ అంటే, ఎంత కొట్టినావు అని అన్నాడు. నేను 32 అనుకుంటా సార్ అన్నాను. ఎన్ని బాల్స్ ఆడినావు అని అన్నాడు.
170 బాల్స్ ఆడినా సార్. సో 170 బాల్స్ ఆడినా 30 కొట్టినా అవుట్ అవ్వలేదు. అవుట్ అవ్వదు. అది రాహుల్ ద్రావిడ్ నుంచే వచ్చింది. సూపర్. సో యా, రాహుల్ ద్రావిడ్ డిఫరెంట్ ఇన్స్పిరేషన్. సినిమాల్లో ఎవరు? సినిమాల్లో ఫస్ట్ ఐ లవ్ అల్లు అర్జున్ సార్, పవన్ కళ్యాణ్ సార్ అండ్ వెంకటేష్ సార్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ అ వెరీ న్యాచురల్ షారూక్ ఖాన్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి చాలా హిందీ ఫిల్మ్ చూసి పెరిగా. యా. ఓకే, సూపర్. మీకు సినిమాల్లో అయితే ఇట్ వుడ్ బి రమ్యకృష్ణ గారు అండ్ త్రిష గారు అండి. వెరీ yes very different but both of them have their different రమ్యకృష్ణ range. గారు ఐ కెన్ గెస్ లైక్ నీలాంబరి క్యారెక్టర్. Of course. ఐఎమ్ ఫేవరెట్. అర్థమైపోతాను. రమ్యకృష్ణ గారు పేరు చెప్తే అదొకటి, లేదంటే గాడెస్ క్యారెక్టర్స్. Yeah. I like her more fearful roles. ఓకే. She's త్రిష గారు, why? త్రిష గారు The nice bubbly roles, but then there's so much depth with her acting when she's showing it on screen as well. సూపర్. అండ్ హీరోస్, ఫేవరెట్ హీరో? Allu Arjun garu. Allu He's Arjun. extremely versatile. సూపర్. మీకు బ్రో? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ ఒక్కలని చెప్పలేను, మల్టిపుల్ పీపుల్ చూస్తూ ఉంటా. అండ్ ఏమో ఇట్ ఫీల్స్ లైక్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. అంటే ఒక్కళ్ళ నేమ్ చెప్తే మేబీ ఇట్ డస్ ఇంజస్టిస్ ఫర్ మీ బికాస్ ఐ గ్రూ అప్ వాచింగ్ ఆల్ దీస్ స్టార్స్. సూపర్. సో ఈచ్ పర్సన్ నుంచి ఐమ్ లైక్ ఐ లైక్ దిస్ అబౌట్ దమ్, ఐ లైక్ దట్ అబౌట్ దమ్. ఫర్ మీ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు బీ దేర్ వన్ డే. ఐ షుడ్ ఇన్స్పైర్ పీపుల్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ గ్రేట్నెస్ ఇస్. అంటే యూ షుడ్ ఇన్స్పైర్ పీపుల్ బేసిక్లీ. సో వాళ్ళ నుంచి చూసి నేర్చుకున్నా. ఒక్కళ్ళని చెప్పలేను కానీ ఐ డెఫినెట్లీ వాంట్ టు టేక్ ఆల్ దోస్ ట్రేట్స్, ఇన్కార్పొరేట్ దెమ్ అండ్ బి ద బెస్ట్ ఇన్ మై ఫీల్డ్. దట్ ఈస్ ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ గారు. హైట్ వైట్ ఎక్స్పెక్ట్ లైక్ డై హార్ట్ ఫ్యాన్. ఓకే. హీరో లేదు. ఎనీ డ్రీమ్ రోల్స్ ఆర్ లైక్ దట్ విచ్ యూ వాంటెడ్ టు పోర్ట్రే వెన్ యూ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ? ఎప్పటికన్నా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే నా లైఫ్కి వచ్చినందుకు, ఫీల్డ్కి వచ్చినందుకు దట్ విల్ బి ఫుల్ఫిల్డ్, తర్వాత ఏం చేసినా పర్లా, చేయకపోయినా పర్లా అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది మనకి. Aishwarya. పతంగులు ఐశ్వర్య ప్రమోషన్. Aishwarya లాంటి రోల్ నాకు దొరకడం అంటే I would be extremely grateful and lucky if by like next film I get a role with the scope of Aishwarya. ఐ డిసగ్రీ. నేను ఒకటి చెప్తాను సార్. ఈమె ఐశ్వర్య గురించి డిసగ్రీ కాదు. ఈమె మీరు ఒకటి చేపియండి తనతో. ఆమె హారర్ ఫిల్మ్స్ లో సౌండ్ డిజైన్ వేస్తారు సార్. ఏంటి హారర్ సౌండ్స్ అన్ని. ఆమె రియల్ గా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారర్ సౌండ్స్ చేస్తుంది. షీ ఈజ్ అమేజింగ్ ఇన్ హారర్. చేయండి. My next film is a horror film అండి. ఆ ఇంటర్వ్యూలో చేద్దాం. ఇప్పుడు చేయండి. లేదు ఇప్పుడు చేయండి. మాకు కావాలి కంటెంట్. ఇదే మాకు కావాలి. She can do 10 different things. She is very versatile. Nobody knows all this. And ఇంకా మీకు సూపర్ మచ్చి ఐటమ్ సాంగ్స్ ఉంటాయి కదా, అంత లిరిక్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా పాడగలుగుతుంది. పాడిస్తే అలాగే నాకు నా దాంట్లో హీరోయిన్ సాంగ్ పక్కా ఉంటుంది. పాట పక్కా ఉండాల్సిందే. సింగర్ ని పెట్టుకున్నా కూడా సింగర్ ప్రతి ఈమె ఇప్పుడు హారర్ సౌండ్స్ చేస్తుంది, మీరు వినాలి సార్. లేకపోతే నేను సింగర్ అంటున్నారు కదా, ఇప్పుడు హేమచంద్ర గారు వీళ్ళందరూ పాడితే అందరూ వింటాం, కానీ కొత్తగా అల్లు అర్జున్ గారు పాడితే ఎక్కువ వింటాం. పాడితే అలా ఉండదండి సౌండ్. పర్లేదు, మేము వింటామండి. ఇప్పుడు మీకు హారర్ సౌండ్స్ కావాలా, సింగింగ్ కావాలా? హారర్ సౌండ్స్ ఫస్ట్. సింగింగ్ ఇతను. హారర్ సౌండ్స్ ఫస్ట్ సౌండ్ చేయండి, తర్వాత సింగింగ్ నేను డిసైడ్ చేస్తాను.